మీ అందరూ తెలుసు 2019లో 5,300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు చెప్పడం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, విపరీతంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన దుగ్గిరాలకు వచ్చే గల కూడా మీరు చూస్తే మన అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించాం. లైబ్రరీలన్నీ కూడా పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేదానికి నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా అదే పరిస్థితి ప్రజలు నాకు అవకాశం కల్పించారు. సో మీరు ఎక్కడ చూసినా పార్కులు కానీ, లేకులు కానీ, కమ్యూనిటీ భవనాలు కానీ, చివరికి శ్మశానాల్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. 2 సంవత్సరాల్లో పనులు కొన్ని చేసినాం. అన్నీ చేసామని కాలు ఎగరేసుకుని తిరగట్లేదు, చేయాల్సిన పనులు కూడా ఇంకా ఉన్నాయి. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తే నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్ని తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్ ఇన్ 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది. దానికి అహర్నిశలు కష్టపడతా. ఎందుకంటే 91,000 మెజారిటీతో ప్రజలను ఆశీర్వదించి దీవించి శాసనసభకు పంపించినప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాపైనది. ఆ దిశగానే మంగళగిరి ప్రజల కోసం పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ఒక మోడల్ రూపొందిస్తున్నాను. నా ఆలోచన నేను అటు పక్కన రాజకీయాలు కానీ, ఇటు పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏదో ఒక మోడల్గా నేను భావిస్తున్నా. ఇది మిగతా నియోజకవర్గాలు కూడా దశల వారీగా తీసుకెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుకుంటూ మీడియా మిత్రులు కానీ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీరు చూస్తే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి ఇస్తున్నాం, 6,000 రూపాయలు ప్లస్ వికలాంగులకి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తా ఉన్నాం. ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలకి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తా ఉన్నాం, అది కల్పించాం. ఇంకో పక్కన మీరు చూస్తే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి డబ్బులు వేస్తా ఉన్నాం. మొదటి విడత వేసాం, 2వ విడత జూలై మాసంలో వేస్తున్నాం. ఇంతేకాకుండా మత్స్యకారుల సేవలో వాళ్ళకి డబ్బులు మొన్న వేసాం. ఆటో వాళ్ళ సేవలో డబ్బులు త్వరలో ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఏడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి 20,000 రూపాయలు వేస్తాను, అది వేసాం. ఇట్లా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. గౌరవ పులివెందుల శాసనసభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించారు. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టారు. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రాండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడ అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అంటే సరళలో భాగంగా మా ఓట్లన్నీ తీసేస్తున్నారని వైసీపీ ఆందోళన చేస్తుంది. అయ్యా, ఎవరు ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు. మేమే ఇన్వాల్వ్ అయ్యి అందరిలో ఓటు నమోదు పకడ్బందీగా జరగాలనేది మా పార్టీ కూటమి లక్ష్యం. కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కావాలని ఆరోపణలు చేస్తున్నారు. మా దగ్గర ఉన్న డేటా అంతా పబ్లిక్లీ అవైలబుల్ డేటా. వాళ్ళు కొంచెం ఐటీలో అవగాహన లేని వ్యక్తులు ఏదంటే అది మాట్లాడతారు. మాకు కొంచెం ఐటీ అవగాహన ఉన్న వ్యక్తులు కనుక ఒక యాప్ తయారు చేసి మా కార్యకర్తలకు సులభంగా చేసాం. విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసుల వ్యక్తి ఏదో దేవుడిలాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? బ్రాండ్ సిబిఎన్. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. అన్ని అయిపోయింది అనట్లా, ఇంకా చేయాలి. మాలో కసి ఉంది. అంత యంగ్ క్యాబినెట్, యంగ్ శాసనసభ్యులు ఉన్నారు. పనిచేయాలని తపనుంది. మీరందరూ చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 76 సంవత్సరాల వయసైనా ఆయనే హాయిగా కొబ్బరికాయ తీసుకుంటారు, కిందనే కొడతారు, సైకిల్ ఎక్కుతాడు, ఆయనే దొక్కుతాడు. పులివెందుల ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. అది పరిస్థితి. సాక్షాత్తు హోంమంత్రిని విమర్శించే పరిస్థితి ఉంది. ఆమె హావభావాన్ని కావచ్చు, ఆయన చిత్తాన్ని విమర్శించే పరిస్థితి కొంతమంది మాజీ మంత్రులు చేస్తారు. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. మీరు చూడండి, అదాని డేటా సెంటర్ 2019లో మేము శంకుస్థాపన చేస్తే అది రానికుండా చేశారు. ఇంకో పక్కన ఫాక్స్కాన్ తరిమేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీని తెలంగాణ తరిమేశారు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలీదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. థ్యాంక్ యూ మా. మీడియా మిత్రులకు ప్రశ్న అడగాలనుకుంటున్నా, మీరు ఏమనుకోకపోతే. నన్ను మీరు ప్రశ్న అడుగుతారు, కానీ పులివెందుల ఎమ్మెల్యే వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఒక్క ప్రశ్న అడగరే. అంటే మీరు అడుగుతున్నాడా, ఆయన పారిపోతున్నాడా, లేదంటే మీరు అడగరా? సో నేను అన్ని ప్రశ్నలు తీసుకున్నా. ఇది ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్ని సమాధానాలు చెప్పాలి. కరెక్ట్. ఆయన ఎందుకు చెప్పడబ్బా? దయచేసి అడగండి. ఆయన ఎప్పుడు పారిపోతున్నాడు? 100%. నేను చెప్పిన జగన్ ఎన్ని జనంలు ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం.
అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువకులు చెప్తున్నా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్. ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన నా పైన ఉంది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఉంది. ఆ జడ్జిమెంట్ అడ్డంగా పెట్టుకుని ఈ వైకాపా పార్టీ మళ్ళీ కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. ఈ వైకాపా పార్టీకి చెందిన నాయకులే 240 కేసులు వేశారు స్వామి. 240 కేసులు వేశారు. దాంట్లో 43 కేసులు ఇప్పటికీ కోర్టు డిస్మిస్ చేసింది, మిగతా అంతా హియరింగ్ చేసింది. నేను పారదర్శకంగా నడిపించాం, మా డిపార్ట్మెంట్ పారదర్శకంగా నడిపించింది. నాకు ఎలాంటి సందేహం లేదు. ఫుల్ ప్రూఫ్ గా చేశాం. అండ్ వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సీ చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? ఒక డిఎస్సీ చేస్తే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. ఒక డిఎస్సీ చేయకుండా, ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకుండా మా పైన మాడే హక్కు మీకు ఎట్టొచ్చింది స్వామి? మీరు ముందర సబ్జెక్ట్ తెలుసుకోండి. ఆయన ఏమన్నాడు? అసలు ఎక్కడ మేము రిజల్ట్స్ బయట పెట్టలేదు, ఏం లేదు. మళ్ళీ ఆన్లైన్ ఆయనే ఓపెన్ చేసి చూపించాడు ప్రెస్ మీట్ లో. మీరు చూసారా లేదు? ర్యాంకులన్నీ మళ్ళీ ఆయనే చదివి చెప్తున్నాడు. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఆన్లైన్ కదా. అంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసాక ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ కులం కూడా తీసుకొచ్చారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే 2014 నుంచి 19 ఇట్లనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ డిఎస్పీ చేశారు. ఆనాడు ప్రజలు నమ్మారు. వాళ్ళ అధికారులకు వచ్చిన తర్వాత మేము శాసనసభ సాక్షిగా ప్రశ్న అడిగాం, ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు? తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నాడు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ వస్తారు. ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా. చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను.